నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ గ్లూటెన్ ఫ్రీ బనానా బ్రెడ్. దీన్ని కేక్ అని కూడా అనొచ్చు, కానీ బనానా బ్రెడ్ అని ఎక్కువగా చెప్తుంటారు. సో మరి ఇది గ్లూటెన్ ఫ్రీ అయితే దాంట్లో గొప్పతనం ఏముంది? మనకి గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ కంటెంట్, అది కూడా మనకి ఎక్కువగా వీట్లో ఉంటుంది, మైదా పిండిలో, రకరకాల ధాన్యాల్లో ఉంటుంది. కానీ మనకి గోధుమల్లో ఎక్కువగా గ్లూటెన్ ఉంటుంది. అయితే ఆ గ్లూటెన్ చాలామందికి తినగా ఎలర్జీగా ఫామ్ అయిపోయింది. మరి మైదా పిండి వాడకుండా ఏం చేయొచ్చు అంటే, మనకి గ్లూటెన్ ఫ్రీ ఉన్న పిండిలలో శనగపిండి కూడా ఒకటి. అయితే శనగపిండి మనం ముఖ్యంగా బజ్జీలు చేసుకోవడానికి, కూరల్లో వాటిల్లో వాడతాం. అయితే మనకి శనగపిండిలో కూడా ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఈ శనగపిండి వాడి బనానా బ్రెడ్ తయారు చేసుకుంటాను. సో ముందుగా ఈ అరటిపళ్ళని కొంచెం అలా నలుపు రంగు వస్తూ తీపి ఎక్కువ ఉన్న అరటిపళ్ళని మనం తీసుకొని, ఆ తొక్క లేకుండా మనం ఈ అరటిపళ్ళని మ్యాష్ చేసుకుందాం. ఎందుకు మ్యాష్ చేసుకుంటే మనకి తర్వాత ఆ ఈవెన్గా మనకి చేసే మన బనానా బ్రెడ్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ అరటిపళ్ళని మ్యాష్ చేసుకోవడం కోసం ఫస్ట్ కొన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోనే వేసేసుకుందాం. ఈజీగా ఉంటుంది మ్యాష్ చేయడానికి. ఈ అరటి పళ్ళు ఇక్కడ మనం పెట్టుకున్నాం. సో ఒక 2 స్లైస్లు పక్కన పెట్టుకుంటాను. తర్వాత మోల్డ్లో పెట్టినప్పుడు దానిపైన డెకరేట్ చేయడానికి వాడుకుందాం. సో మరి ఈ అరటి పళ్ళ వీటిని చక్కగా ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని, ఈ మ్యాష్ చేసిన గుజ్జుని మనం పక్కన పెట్టేసుకుందాం. మన అరటి పండు పల్పు మ్యాష్ చేసుకున్నాం, ఇది పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఈ కేక్ తయారు చేయడానికి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కేక్ తయారు చేయాలి అంటే నాకు గుడ్లని షుగర్ని కలపడం చాలా ఇష్టం. 3 గుడ్లను తీసుకోండి. 75 గ్రాముల మనము షుగర్ కానీ, మనకి బ్రౌన్ షుగర్, మనకి బెల్లం తీసుకోవచ్చు. సో దీంట్లో 3 గుడ్లని బ్రేక్ చేసుకుందాం. 1 2 3 గుడ్లు తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్లోగా కలిపేసుకుందాం. అయితే ఈ గుడ్లు దీంట్లోపల మనకి చక్కగా కలిసిపోతూ ఆ షుగర్ని కూడా మెల్ట్ చేసేలా చేసుకుందాం. ఈ గుడ్లను కూడా ఈ విధంగా స్లోగా బీట్ చేసుకోండి. మన కోడిగుడ్లు, మన బ్రౌన్ షుగర్ కలిసిపోయింది. ఇందులో పాలు కూడా వేయండి. పాలను కూడా కలిపేసుకోండి. చూడడానికి కాఫీ కలిపినట్టుగా ఎలా ఉంది చూడండి, తాగేయాలని ఉంది. కానీ కోడిగుడ్లు కదా, ఈ విధంగా చేసేసుకుందాం. అయితే ఇందులో మనం కోడిగుడ్లని కలిపేసి పక్కన పెట్టుకున్నాం. కానీ ఇక్కడ మన శనగపిండి, ఒక 150 గ్రాముల శనగపిండి, దాంట్లో దాల్చిన చెక్క పొడి. అయితే ఈ సినమన్ పౌడర్ నేను తయారు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని కొంచెం పంచదార యాడ్ చేసి మిక్సీ జార్లో మనకి దాల్చిన చెక్క వేసి పొడి చేసి పెట్టుకున్నాం. ఇందులో 1 స్పూను సోడా, మీరు బేకింగ్ పౌడర్ కూడా వాడచ్చు. బేకింగ్ పౌడర్ వాడితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వాడుకోండి. దీన్ని ఈ విధంగా మనకి ఈ పిండితో పాటు ఫస్ట్ కలిపేసుకుందాం. ఎందుకంటే మనకి ఈవెన్గా కలవడానికి చాలా బాగుంటుంది. కుకింగ్ సోడా వేసేసి ఈ శనగపిండితోటి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని మనం ఈ కోడిగుడ్డు, బ్రౌన్ షుగరు, మనం పాలు వేసుకున్న దాంట్లో దీన్ని కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. వేసేసి దీన్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి. చూడండి, మనకు ఒక కేక్ మిశ్రమంలా తయారైపోతుంది. ఇందులో 25 ml మనం ఆయిల్ వేసుకోవాలి. అంటే 2.5 చెంచాలు వేసుకోవాలి. 1 చెంచా, 2 చెంచా, ఓకే. ఇది 25 ml ఆయిల్. కొంచెం అటు ఇటు అయినా పెద్ద ఇదేం లేదు. దీంట్లో అది కూడా ఆ నూనెను కూడా వేసుకొని దీన్ని కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము ఏదైతే బనానా గుజ్జు మనం తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఆ మంచి బనానా గుజ్జు అంటేనే
ఆ ఫ్లేవర్, అరటి పండులో ఉన్న ఫ్లేవర్. అయితే చాలామంది కావాలంటే ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకుంటారు. కానీ నాకు ఏమనిపించిందంటే బనానా ఇది వాడినప్పుడు మనకి ఈ శనగపిండి సహజంగానే ఆ బనానా ఫ్లేవర్ని బాగా పెంచుతుంది. అందులో అరటిపళ్ళు బాగా పండినవి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ కూడా ఉంటాయి. కానీ కొంతమంది కావాలంటే ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి ఇప్పుడు చూడండి, ఫస్ట్ చిక్కగా అనిపించింది ఈ అరటిపళ్ళ గుజ్జు అన్నీ వేసిన తర్వాత ఇది కేక్ మిశ్రమంలా తయారైంది. దీంట్లో మనం చాక్లెట్ చిప్స్ లాగా వేసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు, వైట్ చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు. ఏదో కొంచెం ఇందులో వేస్తాను, కొంచెం పైన వేస్తాను. సో దీంట్లో మనకి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుందాం. ఇవి మిగతావి దానిపైన మనం డెకరేట్ చేయడానికి వాడుకుందాం. చూడండి ఎంతో సింపుల్. ఇందులో మీరు చాలా బీట్ చేయాలి, ఏరియేషన్ కరెక్ట్గా చేయాలి, ఏ ప్రాబ్లం లేదు. ఇలాంటి బ్రెడ్స్ మీరు చేసుకునేటప్పుడు పిల్లలతో చేపించండి, పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా బేకింగ్ అన్నీ నేర్చుకుంటారు, వాళ్ళకి సరదా కూడా ఉంటుంది. సో మరి మన మిశ్రమం రెడీ. ఇది మనం వేయడం కోసము నేను 2 స్లైస్ బనానా కట్ చేసి పెట్టుకున్నాను, ఇది పక్కన పెట్టుకుంటాను. బటర్ పేపర్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి తర్వాత ఇది కింద అంటుకొని తర్వాత తీయడానికి కష్టంగా ఉండదు. మనం దీన్ని తీసేటప్పుడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ టిన్ ఏదైతే ఉంటుందో దానికి అంటుకోకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోండి, ఈ విధంగా దీంట్లో పోసేయండి, సెంటర్లో కరెక్ట్గా పడేట్టు పోసేయండి. ఇది ఇలా చేసిన తర్వాత ఒకసారి ఇలా కొట్టేసి ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. అంటే దాని ముందు ఇందాక మరి అరటిపండుని ఇలా 2 ముక్కలుగా కట్ చేశాను కదా, ఇలా దీనిపైన మనం వేద్దాం. అలాగే చాక్లెట్ చిప్స్ కొంచెం వేసుకోండి, ఇది కూడా మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. ప్లస్ మనకి సన్ఫ్లవర్ సీడ్స్. దీన్ని బేక్ చేయడానికి నార్మల్గా మనం ఇదే బ్రెడ్ చేస్తే మైదా పిండితోటి మనకి 30 నిమిషాల్లో రెడీ అవుతుంది. కానీ శనగపిండితో చేసినప్పుడు మనకి ఆ పర్ఫెక్ట్ ఆ శనగపిండి పచ్చివాసన ఫుల్గా వెళ్ళిపోవాలి. అలాగే పర్ఫెక్ట్గా బేక్ అవ్వడానికి మనకి 50 నిమిషాలు పడుతుంది. ఏరియేషన్ అంటే మనకి ఒక బ్రెడ్లో సన్న చిల్లులు రావడానికి దాంట్లో గ్లూటిన్ ఉండాలి, ఇందులో ఉండదు. కాబట్టి దీంట్లో మనకి ఆ సోడా మంచి ఏరియేట్ చేస్తుంది, కొంచెం టైం కూడా పడుతుంది సెట్ అవ్వడానికి. కాబట్టి అవన్నీ సెట్ చేసుకోండి. మనం మామూలుగా కేక్స్ బేక్ చేసేది 175-180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ టెంపరేచర్లో పెట్టుకొని దీన్ని మనం 50 నిమిషాల పాటు బేక్ చేద్దాం. మేము ఎన్నో రెసిపీస్, నేనే కాదు ఈటీవీ అభిరుచిలో ఎంతోమంది షెఫ్స్ ఎన్నో రకాల రెసిపీస్ చూపించాం. మీరు ఒకవేళ మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, అన్ని రెసిపీస్ మీ సొంతం చేసుకోండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి అని పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. సో మనం అవన్ ఆన్ చేసుకుందాం. 175-180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 50 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. మన కేక్ బేక్ అయిపోయింది. నార్మల్గా మైదా పిండితో చేసే కేక్ 30 నిమిషాల్లో అయిపోతుంది, కానీ మనం ఈరోజు శనగపిండితో చేసాం, దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం 50 నిమిషాల పాటు బేక్ చేసుకున్నాం. సో మరి రెడీ అయిపోయింది. కొంచెం చల్లగా అవ్వడానికి కూడా నేను ఉంచేసాను. అయితే మన ఈ కేక్ చూడండి, మనం పైన పెట్టిన బనానా అలాగే ఆ నట్స్ అంతా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. సో మరి ఈ బనానా కేకు మనం ముఖ్యంగా శనగపిండితో తయారు చేయడానికి కారణం, చాలామందికి అలర్జీ ఉంటుంది, గ్లూటిన్. ఆ గ్లూటిన్ ఫ్రీ తినాలనుకున్న వాళ్ళకి ఇలా శనగపిండితో చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మన బనానా బ్రెడ్ అది కూడా గ్లూటిన్ ఫ్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆస్వాదిద్దాం. చూడండి, ఆహా, దీంట్లో మనకి ప్రాపర్గా ఏరియేషన్ అంటే దాంట్లో చిన్న చిన్న చిల్లుల్లా వచ్చి బ్రెడ్ మనకి లైట్గా ఉండాలి. సో అది మనం సోడా వేయడము, బేకింగ్ పౌడర్ అలాగే గుడ్లు, ఈ 2 రైజింగ్ ఏజెంట్సే, రెండిటి వల్ల మనకి ఇంత చక్కగా పర్ఫెక్ట్ వచ్చేసింది. చక్కగా ఈవెన్గా కట్ చేసేసుకోండి. ఇందులో నట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. వంటల్లో శ్రీమంతులు అవ్వాలి అంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో మనకు ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది, అది బనానాతో కలిసినప్పుడు ఆ ఫ్లేవర్ని, బనానా ఫ్లేవర్ని మరింత గొప్పగా చేసి చాలా బాగుంది. చేసుకోండి, తినండి.
ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులై జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ఎందుకంటే ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్. గ్లూటెన్ ఫ్రీ బనానా బ్రెడ్. దీన్ని తయారు చేయడానికి మనకి 4 అరటిపళ్ళు, 3 గుడ్లు, 75 గ్రాముల బ్రౌన్ షుగర్ యా బెల్లం పొడి, అలాగే శనగపిండి 150 గ్రాములు, సినమన్ పొడి 1/2 టీ స్పూను, బేకింగ్ సోడా 1 టీ స్పూన్. అయితే ముందుగా మనం చూపించిన విధంగా అరటిపళ్ళని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు అలాగే బ్రౌన్ షుగర్ తీసుకొని ఆ రెండింటిని చక్కగా కలిసేలా విస్క్ చేసి దాంట్లో 25 ml పాలు పోసి చక్కగా కలుపుకోండి. తరువాత దాంట్లో 150 గ్రాముల శనగపిండి, దాల్చిన చెక్క పొడి, సోడా కలిపినవి అందులో వేసి చూపించిన విధంగా కలిపి 25 ml రిఫైన్డ్ ఆయిల్ అందులో పోసుకొని కలుపుకోండి. దీంట్లో మనం మ్యాష్ చేసిన అరటిపళ్ళు అలాగే కొంచెం చాక్లెట్ చిప్స్, సన్ఫ్లవర్ సీడ్స్ చూపించిన విధంగా వేసి గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ పెట్టిన బేకింగ్ మోల్డ్లో దీని మిశ్రమాన్ని పోసి పైన మరో అరటిపండుని కట్ చేసి చూపించిన విధంగా వేసి చాక్లెట్ చిప్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసి దీన్ని 175 డిగ్రీల సెంటీగ్రేడ్లో 50 నుంచి 55 నిమిషాల పాటు బేక్ చేసుకొని వేడివేడిగా వడ్డించుకోండి. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.